ఆ కృష్ణుడు రాముడు కూడా విష్ణువు స్వరూపాలు కాబట్టి విష్ణువుని చింతించాలి, శివుని చింతించాలి. మొత్తం దిక్కుమాలిన మతాలు చాలా వచ్చాయండి. శివుడు వీళ్ళందరికీ శత్రువు అయిపోయాడు. చివరికి ఎంతవరకు వెళ్ళిపోయారు అంటే శివుడు పాదుకలు ఇస్తే ఆ పత్రం ఉంటుంది కదా, మారేడు పత్రం ఏదో, అది నందీశ్వరుడు మీద పెట్టమన్నారు సంప్రదాయం. ఎందుకు? నందీశ్వరుడు అంత సేవ చేస్తే ఎప్పుడో ఒకసారి ఆయనకి జాలేసి, ఏమయ్యా నీకు జీతం కూడా లేదు, ఏమీ ఇవ్వలేదు, వైకుంఠంలో గరుత్మంతుడికి కైలాసంలో నందీశ్వరుడు రూపాయి జీతం లేదు, డిఏ లేదు, టీఏ లేదు, ఏమీ లేదు, ఇంక్రిమెంట్ లేదు, అలా చాకరీ చేయడమే. ఇంత చాకరీ చేస్తున్నావు, ఏదైనా వరం కోరుకోవయ్యా అంటే నందీశ్వరుడు అన్నాడు, ఏముంటుంది, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, ఆ బ్రహ్మని మీ రూపంలో నేను నా కళతో చూస్తున్నా, నాకు ఇంతకంటే ఏం అక్కర్లేదు, పోనీ మీరు అన్నారు కాబట్టి ఒక్కటి కొడతాను, మీ మాట కాదని అనకూడదు కదా, అందుకని ఒక్క మాట చేయండి, మీ గుళ్ళోకి వచ్చిన వాళ్ళు మీ పాదుకలు, మీ పాదాలకి పూజ చేసిన పత్రి పుష్పాలు ఉంటాయి, అవి నా నెత్తి మీద పెట్టారా, నాకు వరం ఇవ్వండి.